హలో వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా ఈజీగా పనస తొనలు ఎలా తీసుకోవచ్చో మీతో షేర్ చేయబోతున్నా. సో ఇది నేను ఆల్రెడీ కట్ చేయించిన పనసకాయ అనమాట. సో నేను దీన్ని రిలయన్స్లో తీసుకున్నాను. కిలో 25 లాగా ఇచ్చారనమాట. సో ఈ పనసకాయ ఆల్రెడీ కట్ చేశారు కాబట్టి వీటి తొనలు అనేది తీయడం చాలా ఈజీ అనమాట. అయినా కూడా మనం వీటిని తొనలు రిమూవ్ చేసేటప్పుడు మన చేతికి ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా మనకి తొనలు కనిపిస్తున్నాయి కదా. సో వాటిని చిన్నగా ఒక నైఫ్ సహాయంతో మనం ఒక్కొక్కటి కింద తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఇట్లా మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. అంటే మనం పైన ఒక లేయర్ కింద ఉంటుంది, ఆ స్కిన్ లాంటివి అవన్నీ తీసేసుకోవాలన్నమాట. సో ఇవి పనసకాయ అయితే చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ అక్కడ కట్ చేసి శాంపిల్లో పెట్టిన పీస్ నేను తీసుకున్నాను. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా స్వీట్గా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూసారంటే పనసకాయ పైన ఇలా ఒక గట్టిగా ఒక కాడలాగా ఉంటుంది కదా. సో మనం దాన్ని కనుక కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ పనసకాయ తొనలు తీయడం చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ నేను మొత్తం ఈ కాడ లాగా ఉంది కదా, సో దీన్ని మొత్తం కట్ చేసేస్తున్నాను. సో మనం దీన్ని కట్ చేసుకునేటప్పుడు మన చేతికి ఇంకా నైఫ్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఇది మనకి అంటుకోకుండా, జిగురులాగా అంటుకోకుండా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మొత్తం ఈ కాడ అనేది తీసేసాను కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇలా పనస తొనలు చాలా ఈజీగా కనిపించేస్తాయి. సో మనం జస్ట్ ఇట్లా పట్టుకుని లాగితే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. సో దీని ప్రైస్ అయితే నాకు చాలా తక్కువగా పడింది. కిలో 25 రూపీస్ అంటే మనకి బౌల్ నిండా కూడా చాలా పనస తొనలు, అలాగే వాటిలో ఉండే గింజలు కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, టేస్ట్లో కూడా చాలా చాలా స్వీట్గా ఉంది. సో ఇక్కడ నేనైతే ఈ పనస తొనలన్నీ కూడా ఇట్లా తీసేస్తున్నాను. చూడండి, మనకి ఇలా జస్ట్ ఫింగర్తో టచ్ చేస్తే మనకి ఎక్కడ ఉంది అంటే మనకి పట్టుకుని పిక్ చేయగానే ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికోసం మనం కష్టపడని అవసరమే లేదు, జస్ట్ ఒక కాడలాగా ఉంది కదా, దాన్ని మనం రిమూవ్ చేస్తే చాలన్నమాట. సో ఎంతో ఈజీగా నేనైతే మొత్తం ఒలిచేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇన్ని అయినాయి అనమాట. 50 రూపీస్కి ఇన్ని పనస తొనలు నాకైతే వచ్చినాయి. సో చాలా బాగున్నాయి కదా. సో స్వీట్గా కూడా అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో దీంట్లో ఉండే మనకి గింజల్ని మనం కర్రీ కింద చేసుకోవచ్చు, లేకుంటే దాన్ని బాయిల్ చేసుకుని కూడా మంచిగా తినొచ్చు అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీలో ఎంతమందికి పనస తొనలు అంటే ఇష్టము, అలాగే ఎంతమందికి దీన్ని వలవడం వచ్చు అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.